విశాఖ జీవీఎంసీ నోటీసుకు వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణకు చెందిన నిర్మాణ సంస్థ స్పందించింది. తమకు గత మే 27 వరకు బ్లాస్టింగ్ కు అనుమతులున్నాయని, 28 నుంచి బ్లాస్టింగ్స్ ఆపేశామని తెలిపింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా 20 అడుగుల మేర హోర్డింగ్స్, డస్ట్ కోసం గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేశామని తెలిపింది. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని, అలాంటప్పుడు ఇప్పుడు ఎలా ఫిర్యాదులు వచ్చాయో తెలియడం లేదని పేర్కొంది. జీవీఎంసీ ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ నోటీసులు వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది ఎంవీవీ నిర్మాణ సంస్థ. విశాఖ నగరం నడిబొట్టున 4.5 ఎకరాలలో ఎంవీవీ సంస్థ నిర్మాణాలు చేపట్టింది. అయితే ఎంవీవీ నిర్మాణాల కోసమే టైకూన్ జంక్షన్ ను మూసివేశారంటూ అప్పట్లో టీడీపీ, జనసేన నేతలు ఆరోపించారు. టైకూన్ జంక్షన్ మూసివేతపై గతంలోనే సీరియస్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వివాదాస్పద భూముల్లో నిర్మాణాలను అడ్డుకుంటామని, ఎంవీవీ అపార్ట్మెంట్స్ ను ఎవరూ కొనవద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇటీవలే కూటమి గెలవడంతో అదే రోజు టైకూన్ జంక్షన్ ను ఓపెన్ చేశారు టీడీపీ, జనసేన నేతలు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే విశాఖ సిబిసిఎన్సి స్థలంలో ఎంవీవీ పీక్ వెంచర్ ను నిలిపివేస్తూ ఇటీవలే జీవీఎంసీ అధికారులు జారీ చేశారు ఆదేశాలు. అయితే బండరాలను తొలగించేందుకు బ్లాస్టింగ్ చేస్తుండటంపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చారు జీవీఎంసీ కమిషనర్. ఇక ఎంవీవీ నిర్మాణ సంస్థకు జీవీఎంసీ స్టాప్ వర్క్ ఆర్డర్ ఇవ్వడం, ఆ సంస్థ వెంటనే రియాక్ట్ కావడంతో ఇప్పుడు నోటీసుల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఒకవైపు వాళ్ళు క్లారిటీ ఇచ్చినా కూడా మరోవైపు జీవీఎంసీ స్టాప్ వర్క్ ఆర్డర్ ఇవ్వడంని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? జీవీఎంసీ ముందు స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చింది. ఆ తర్వాత దానికి క్లారిటీగా, దానికి వివరణగా ఏవైతే ఎంవీవీకి సంబంధించిన సంస్థ హెచ్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ దానికి రిప్లై ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి దీనిపైన జీవీఎంసీ ఎలా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో విశాఖ ఎంపీగా ఉంటూ, అలాగే విశాఖ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఎంవీవీ సత్యనారాయణకి సంబంధించిన హెచ్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే ఒక సంస్థ సిటీలో చాలా కీలకమైన ప్రాంతంలో ఆసిల్మెట్లోని టైకూన్ జంక్షన్లో ఒక 4.5 ఎకరాల దాదాపు ఆ స్థలం చాలా కాస్ట్లీయెస్ట్ స్థలంగా, తను కొన్ని వందల కోట్ల విలువైన స్థలంగా దాన్ని చెప్తారు. అయితే దాంట్లో ఒక లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీని నిర్మించే ఒక ప్రాజెక్టును తీసుకుంది. దాని పేరు ఎంవీవీ పీక్ అనే పేరు పెట్టింది. దానికి సెల్లార్ల నిర్మాణం కోసం ప్రస్తుతం ఒక రాక్ని బ్లాస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి అనుమతులు తీసుకున్నామని చెప్పి ఎంవీవీకి సంబంధించిన హెచ్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ చెప్తోంది. దానికి సంబంధించి అది కూడా గత నెల మే 28వ తేదీకి వాటి కన్స్ట్రక్షన్కి సంబంధించిన అనుమతులన్నీ మా దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత ఆ బ్లాస్టింగ్, ఎక్స్ప్లోరేషన్కి సంబంధించిన బ్లాస్టింగ్ కూడా పూర్తిగా ఆపివేశాం. అయితే ఆ తర్వాత ఎవరో ఫిర్యాదు చేసినట్టు జీవీఎంసీ పేర్కొనడం, దానికి సంబంధించి ఇట్లాంటి లెటర్ ఇవ్వడం పైన మేము వివరణ ఇచ్చామని చెప్తుంది. కానీ అంతకుముందు కూడా దాంట్లో అంటే రెండు రకాలుగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఇందులో రాజకీయపరమైన అంశాలు కూడా ముడిపడి ఉన్నాయన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే అత్యంత ఖరీదైన స్థలాలకు సంబంధించి గతంలో కూడా అవి వివాదాస్పద భూములుగా, అట్లాంటి వాటిని అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని ఉపయోగించుకుని ఎంవీవీ వాటిని చేజిక్కించుకున్నారన్నట్టుగా అప్పట్లోనే తెలుగుదేశం, జనసేన పార్టీలు విమర్శించాయి, ఆరోపించాయి. సో ఆ నేపథ్యంలో అక్కడ గతంలో ఆ ప్రాంతంలో టైకూన్ జంక్షన్ అనేది ఆ విఐపీ జంక్షన్కి సంబంధించిన రోడ్డును కూడా ఆ నిర్మాణాల కోసమే మూసివేశారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాన్ని కూడా అప్పట్లో ఎంవీవీకి సంబంధించిన ప్రతినిధులు ఖండించారు. ఎంవీవీ కూడా స్వయంగా ఖండించారు. అయితే ఆ స్థలానికి సంబంధించి కేవలం ఎంవీవీ చేపడుతున్న ఆ నిర్మాణాలకు సంబంధించే అక్కడ ఆ రోడ్డు టైకూన్ జంక్షన్ మూసివేశారంటూ పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా అక్కడికి వచ్చారు. ఆ సమయంలో ఆయన వివాదాస్పద సిబిసిఎన్సి స్థలాలను తీసుకుని ప్రాజెక్టు కడుతున్నారు, దానికి సంబంధించి చాలా ఆరోపణలు ఉన్నాయి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అడ్డుకుని తీరుతాం, అక్కడ నిర్మాణాలు ఎవరు పెట్టుబడులు పెట్టొద్దు ఆ నిర్మాణాల్లో అంటూ కూడా పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా విమర్శించడం జరిగింది, ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా గవర్నమెంట్ మారిన తర్వాత తాజాగా ఎంవీవీకి సంబంధించిన హెచ్ఆర్ఆర్ సంస్థకి జీవీఎంసీ నోటీసులు ఇవ్వడం, దానిపైన హెచ్ఆర్ఆర్ మళ్ళీ తిరిగి రిప్లై ఇవ్వడం, తర్వాత ఇప్పుడు జీవీఎంసీ ఎలా స్పందిస్తోందో అన్న వ్యవహారాన్ని చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో జీవీఎంసీ ఇచ్చిన ఆదేశాలు పెద్ద ఎత్తున చర్చకి అయితే దారితీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే సమయంలో హెచ్ఆర్ఆర్ సంస్థ కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చింది. కాబట్టి తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి, ఎందుకంటే ఒక వారం రోజుల లోపల దానికి సంబంధించి జీవీఎంసీ ఇచ్చిన నోటీసులకి 3 రోజుల లోపల మాత్రమే సమాధానం ఇవ్వాలని చెప్పి కోరింది. ఒకవేళ అప్పట్లో ఇవ్వకపోతే తదుపరి చర్యలకి ఉపక్రమిస్తామని చెప్పింది. సో ఈ నేపథ్యంలో తదుపరిగా వీళ్ళు వివరణ ఇచ్చారు కాబట్టి జీవీఎంసీ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి
ఉండబోతున్నాయి. ఆ ప్రాజెక్టుకి సంబంధించి ముందుకు వెళ్ళడానికి హెచ్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్కి అనుమతి ఇస్తారా, లేదంటే ఇంకేదైనా దానికి సంబంధించి స్థానిక ప్రజల అబ్జెక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఆప్ చేయమని చెప్తారా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ పరిణామాలు అయితే కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఎంవివి రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేత కావడం, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దానిపైన అనేక ఆరోపణలు రావడం, ఆ స్థలం మీద అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీలు ఆ స్థలం మీద వివాదం చేయడం, ఆరోపణలు చేయడం, ఈ నేపథ్యంలో తాజాగా అధికారంలోకి వచ్చిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నోటీసులు ఇవ్వడం లాంటి పరిణామాలు అయితే తీవ్రమైన ఆసక్తికి, చర్చకి దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. ఏపీలోని పలు జిల్లాల్లో అతిసార వ్యాధి విజృంభించింది. ఎన్టీఆర్, కర్నూలు, కాకినాడ జిల్లాలో అతిసారతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఒకరు మృతి చెందగా, కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మానపల్లిలో మరొకరు, నంద్యాల జిల్లా జూపాలు బంగ్లా మరియు జాబోల్లో ఒకరు మరణించడం కలకలం రేపుతోంది. ప్రధానంగా నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం జాబోలు గ్రామంలో అతిసార మరింత ముదిరింది. బాధితుల సంఖ్య 30కి చేరగా వాంతులు, విరోచనాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అటు అప్రమత్తమైన నంద్యాల జిల్లా వైద్యాధికారులు గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో అతిసార వ్యాధి 8 గ్రామాలకు పాకింది. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 24 మంది చికిత్స పొందుతుండగా 4 పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడకు తరలించారు. అప్రమత్తమైన ఎన్టీఆర్ జిల్లా అధికారులు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 16 మంది వైద్యులు 24 గంటల పాటు సేవలందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, డయేరియా కేసెస్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఆ ప్రాంతంలో. అయితే ఇప్పుడు వైద్యాధికారులు 24 గంటలు పనిచేస్తున్నారంటే అక్కడ స్టాఫ్ తక్కువగా ఉందా? వైద్యాధికారులు ఏం చెప్తున్నారు? అంటే ఇప్పటికే రాష్ట్రంలో ప్రబలిపోతున్న డయేరియా కేసుల మీద కొత్తగా మంత్రులుగా ఎన్నికైన వారంతా కూడా దృష్టి సారించారని చెప్పాలి. ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ముఖ్యంగా జగ్గయ్యపేటలోను, అదేవిధంగా నంద్యాలలోనూ ఇప్పటికే అతిసార కేసులు పెద్ద ఎత్తున రావడం, ఆసుపత్రులన్నీ కూడా బాధితులతో నిండిపోవడంతో అక్కడ అందుతున్న వైద్య సేవల మీద ఇప్పటికే స్థానిక అధికారులను అడిగి, స్థానిక వైద్య సిబ్బందిని అడిగి కూడా సమాచారం తెప్పించుకొని తర్వాత ఉన్నతాధికారులతో కూడా ఒక సమీక్ష అయితే చేయడం జరిగింది. ప్రధానంగా ఎక్కడైతే అతిసార కేసులు వస్తున్నాయో అక్కడ ఖచ్చితంగా వైద్యులు 24 గంటల పాటు అందుబాటులో ఉండాలి, వచ్చిన బాధితులందరికీ కూడా తక్షణమే వైద్య సేవలు అందించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు నిన్న మనం చూసినట్టయితే పవన్ కళ్యాణ్ కూడా ప్రధానంగా గతంలో గుంటూరు, విజయవాడలో కూడా అతిసార కేసులు రావడం, ప్రధానంగా ఈ కేసులన్నీ కూడా వాటర్ కంటామినేటెడ్ అంటే తాగునీరు కలుషిత అవటం వల్ల ప్రధానంగా ఈ కేసులన్నీ వచ్చినట్లుగా కూడా అధికారులు చెప్తుండటంతో ఎక్కడెక్కడైతే తాగునీరు కలుషితం అవుతుందో అక్కడ కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అతిసార కేసులు వస్తున్నప్పుడు ఎందుకు అక్కడ వాటర్ కలుషితం అవుతుంది, తాగునీరు కలుషితం అవడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఇక్కడ ఈ సమీక్షలో అధికారులను అడిగి తెలుసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రధానంగా ఎక్కడైతే కేసులు నమోదవుతా ఉన్నాయో ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా సేవలు 24 గంటలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మరొక వైపు త్రాగునీరు కలుషితం కాకుండా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చాలా ప్రత్యేకంగా కూడా అక్కడ ఉన్న అధికారులందరితో మాట్లాడి ప్రధానంగా మున్సిపల్ అధికారులతోనూ, అదేవిధంగా మరొక వైపు గ్రామీణ ప్రాంత అధికారులతోనూ, గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులతోనూ సమన్వయం చేసుకొని త్రాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైతే ఈ అతిసార కేసులు వస్తున్నాయో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వైద్య సేవలు అందుబాటులో ఉండి ఎక్కడా కూడా మరణాలు లేకుండా చూడాలని చెప్పడం జరిగింది. ప్రధానంగా 2 శాఖలకు సంబంధించి ఒకవైపు గ్రామీణాభివృద్ధి, మరొక విధంగా గ్రామీణ నీటిపారుదల శాఖకు సంబంధించిన పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా ఎవరైతే సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారో ఆయన కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఏదైతే అతిసార ప్రబలుతున్న విషయంలో మాత్రం ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు తీసుకొని ఈ అతిసారాన్ని నిరోధించాల్సి ఉంది. అదేవిధంగా ఈ మిగతా ప్రాంతాల్లో కూడా కొత్తగా ఈ అతిసార కేసులు వస్తున్నట్టు కూడా కొంత ఆందోళన కలిగిస్తూ ఉంది. ప్రధానంగా వీటన్నిటి విషయాల్లో ఎందుకంటే చాలా ఎక్కువ కాలంగా వర్షాలు లేకపోవడంతో నీరు ఎక్కడైతే నిల్వ ఉందో అక్కడ కంటామినేటెడ్ అవుతున్నాయి. అదేవిధంగా కొన్ని చోట్ల డ్రైనేజ్ వ్యవస్థలు కూడా ఈ త్రాగునీరులో కలిసిపోవడం వల్ల కూడా ఈ అతిసార కేసులు వస్తున్నాయని ఒక భావన అయితే వ్యక్తమవుతుంది. వీటన్నిటి మీద సమగ్ర నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అధికారులకైతే మాత్రం ఒక ఆదేశాలు జారీ చేస్తున్నారు. మంత్రులంతా కూడా అలర్ట్గా ఉండి అదేవిధంగా అధికారులను కూడా క్షేత్రస్థాయిలోకి పంపి అతిసార ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు. ఇక ఉస్మానియా జూనియర్ డాక్టర్ల ఆందోళన 4వ రోజు కొనసాగుతోంది. దానిలో భాగంగా జూనియర్ డాక్టర్లు కళ్ల గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా స్టైఫండ్ ప్రతి నెల రెగ్యులర్ గా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
6 నెలలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలని, డాక్టర్లపై జరుగుతున్న దాడులు అరికట్టాలని, ఆసుపత్రులకు భద్రత కల్పించాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. మరోవైపు పాత ఉస్మానియా బిల్డింగ్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కొత్త ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నిర్మించాలంటున్నారు జూనియర్ డాక్టర్లు. పురాతన బిల్డింగ్ పేరు చెప్తూ కొత్తవి నిర్మించకుండా ప్రభుత్వాలు దాటవేత ధోరణి అవలంబిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పటివరకు ఆందోళనలు, నిరసనలు చేస్తున్న జూనియర్ డాక్టర్లు 24 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎలిందర్ అందిస్తారు. ఎలిందర్, జూనియర్ డాక్టర్ల డిమాండ్ పరిగణలోకి తీసుకుంటున్నారా ఉన్నతాధికారులు? ఇప్పటివరకే ఆందోళనలు, నిరసనలు చేశాం కానీ 24 నుంచి సమ్మెకు దిగుతామంటూ హెచ్చరిస్తున్నారు. మరి వీళ్ళు ఏదైనా రియాక్ట్ అయ్యారా? రైట్, జూనియర్ డాక్టర్లు 24 నుంచి సమ్మెబట్ట పడతామని చెప్పేసి సమ్మె నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఏళ్లుగా వస్తున్నటువంటి సమస్య అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా సరైన సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణితోటే ముందుకు వెళ్తున్నాయనేది జూనియర్ డాక్టర్లు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు సమ్మెబట్ట పట్టడానికి ప్రధానంగా స్టైఫండ్ ఒకటే సరైన కాలంలో రావట్లేదు. దాంతో పాటుగా అది ప్రధానమైన డిమాండ్తో పాటు ఉస్మానియా కొత్త బిల్డింగ్ నిర్మాణం, అదేవిధంగా దీనికి సంబంధించి ఆసుపత్రుల్లో జరుగుతున్నటువంటి పేషెంట్ల తరపునటువంటి జరుగుతున్నటువంటి దాడులను అరికట్టేందుకు భద్రత కల్పించడం, అంటే అవుట్ పోస్టులు పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేయడంతో పాటుగా మౌలిక వసతులు, అదేవిధంగా ఏటేటా పెరుగుతున్నటువంటి ఎంబీబీఎస్ కావచ్చు, ఇటు పీజీ సీట్లతో వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, మన స్టేట్ నుంచి కావచ్చు విద్యార్థుల సంఖ్య, అంటే పీజీల డాక్టర్లు, జూనియర్ డాక్టర్ల సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి షెల్టర్ ఇచ్చేందుకు ఉండేటువంటి హాస్టల్స్ కావచ్చు, హాస్టల్స్ రూమ్స్ కావచ్చు సరిపోవట్లేదు. సో ముఖ్యంగా లేడీస్ పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ మౌలిక వసతులు కావచ్చు, హాస్టల్ ఫెసిలిటీస్ సరిగా పెంచకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రధాన అంశాలుగా, అదేవిధంగా కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్లు సరిగా లేవు, దాంతో పేషెంట్లు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు అనేది వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాలన్నీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఇదే డిమాండ్లతో వాళ్ళు సమ్మెబట్ట పట్టడం, వాళ్ళని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కావచ్చు, సంబంధించినటువంటి మంత్రి కావచ్చు పిలవడం, సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో సరిపోతుంది. సమ్మె చేసినటువంటి 2-3 రోజుల్లోనే పిలిచి 2-3 నెలల్లో పెండింగ్ ఏదైతే స్టైఫండ్ ఉంటుందో అది క్లియర్ చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పట్లానే ఎక్కడేసిన గొంగల్లానే తమ పరిస్థితి ఉంటుందనేది మాత్రం ఈ జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటికీ 2-3 సార్లు కలిసినప్పటికీ, మొదటిసారి కలిసినప్పటికీ 6 నెలల్లో ఈ సమస్య పూర్తి స్థాయిలో శాశ్వతంగా పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ మధ్యలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ పేరు చెప్తూ కొన్ని రోజులు కాలయాపన చేశారు. ఇప్పుడు కోడ్ ముగిసింది, 15-20 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. కాబట్టి మేము సమ్మె నోటీస్ ఇచ్చామనేది జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు. వాళ్ళ స్టైఫండ్ అనేది ప్రధాన సమస్యగా, అంటే ఇప్పుడు అటెండెన్స్ పంపించిన తర్వాత మామూలు ఉద్యోగులతో పాటుగా ఉద్యోగులతో సమానంగా వాళ్ళకు స్టైఫండ్ అనేది రెగ్యులర్గా మంత్లీ రావాల్సి ఉంటుంది. కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పటికీ కూడా టోకెన్ నెంబర్ అలర్ట్ అయినప్పటికీ కూడా అది అధికారుల చుట్టూ, డిఎంఈ చుట్టూ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చుట్టూ తిరిగే వరకు కూడా దాదాపు ఒక 20 డేస్ లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి 2-3 నెలలు కూడా లేట్ అవుతుంది. దీని ద్వారా మాకు వేతనాలు వచ్చే టైంకి అందక మేము ఫ్యామిలీతో ఇక ఏదైతే వర్క్ ప్లేస్లో ఉంటున్నారో హైదరాబాద్లో కావచ్చు, వివిధ బోధనాసుపత్రులు కావచ్చు, మెడికల్ కాలేజీలలో ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సొంత ఊళ్ళల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మేము చాలా ఇబ్బందులు గురవుతున్నాము, సఫర్ అవుతున్నాము, పెళ్ళిళ్ళై పిల్లలతో ఇబ్బందులు పడుతున్నాము అనేది వాళ్ళు ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి గత 4-5 రోజులుగా వాళ్ళు వివిధ రకాలుగా నిరసన తెలుపుతూనే ఉన్నారు. మొదటి రోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రెండో రోజు నల్ల బట్టలతో, అంటే వైద్యులు వైట్ డ్రెస్తో మనం కనిపిస్తుంటారు, కానీ వాళ్ళు నల్ల డ్రెస్సులతో కూడా నిన్న విధులు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు కళ్ళ గంతలు కట్టుకొని విధులు నిర్వహణ చేస్తారు. ఈ రేపు ఒక్కరోజే గ్యాప్ ఉంది. ఆ రేపటి రోజు వరకు కూడా ఏదైనా లిఖితపూర్వక హామీ రాకపోతే మాత్రం తప్పకుండా 24 నుంచి సమ్మబట్ట తప్పదు అనేది మాత్రం జూనియర్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి, లేదంటే బాధ్యత మాది కాదు. ప్రభుత్వం కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, ఏదైతే రోగులతో వచ్చేటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులు, వైద్యం కోసం వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా అర్థం చేసుకోవాలని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఎలిందర్.
నీట్ పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఎన్టీఏ పనితీరుపై ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. పరీక్షా విధానంలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ తో మెరుగుదల, ఎన్టీఏ యొక్క నిర్మాణం, పనితీరుపై సిఫారసులు చేయడానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఇస్రో మాజీ చైర్మన్ రాధాకిషన్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుండగా 2 నెలల్లో మంత్రిత్వ శాఖకు నివేదిక ఇవ్వాలని ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఆదేశించింది కేంద్ర విద్యాశాఖ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఒకవైపు ఎన్టీఏ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఎన్టీఏ పైనే ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ మరి నీట్ ఎగ్జామ్ మరి అది కంటిన్యూ చేస్తారా, క్యాన్సిల్ చేస్తారా? ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ దాన్ని కంటిన్యూ చేయాలి అని అంటున్నారు. ఎగ్జామ్స్ మేము కష్టపడి చదివాము అంటున్నారు. హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రము ఇది మొత్తం క్యాన్సిల్ చేసేసి మళ్ళీ పెట్టాల్సిందే అంటున్నారు. ఎగ్జాక్ట్లీ, కేంద్ర విద్యాశాఖ సైతం ఇదే విషయం మీద మల్ల గుల్లాలు పడుతుంది. బీహార్లో లీక్ అయిన పేపర్ అది మొత్తం దేశమంతటా కూడా సర్క్యులేట్ కాలేదు. అక్కడ కొంతమంది మాత్రమే దాని ద్వారా లబ్ధి పొందారు. అలాంటప్పుడు మొత్తం పరీక్షనే రద్దు చేయడం అని అంటే దీనికోసం ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళంతా కూడా నష్టపోతారు, వారికి ఇబ్బంది అవుతుంది. మరోసారి రాయాలంటే మొదటిసారి రాసినంత బాగా రాయగలుగుతామా లేదా అన్న అపనమ్మకం కూడా వారిలో ఉంటుంది. ఇంతమంది అభ్యర్థులను ఇబ్బంది పెట్టడం సరికాదు. కాబట్టి ఎక్కడైతే ఆ లోపం తలెత్తిందో, ఎక్కడైతే ఆ పేపర్ లీక్ అయిందో దాని ద్వారా ఎవరెవరు లబ్ధి పొందారు, ఎంతమందికి ప్రయోజనం కలిగిందో చూసి వారిని ఎక్స్క్లూడ్ చేసేసి మిగతా కౌన్సిలింగ్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలి అన్న ఆలోచనలో కేంద్ర విద్యాశాఖ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఒకవేళ ఆ లీకేజ్ ప్రభావం విస్తృతంగా ఉన్నట్టయితే కనుక, ఎందుకంటే ప్రస్తుతానికి బీహార్ పోలీసులు దాని మీద విచారణ జరుపుతున్నారు. ఆ విచారణ నివేదికను కేంద్ర విద్యాశాఖ కూడా తమకు అందించాల్సిందిగా ఆదేశించింది. ఆ ఇన్వెస్టిగేషన్లో బయటపడే అంశాల ఆధారంగా అది కేవలం కొంతవరకే పరిమితమైందా ఆ లీకేజ్ అన్నది, లేదా విస్తృతంగా అది బయటకు వెళ్ళిపోయిందా అన్నది ఒకటి తేల్చుకుంటారు. ఒకవేళ ఒక రాష్ట్రాల పరిధులు దాటుకుంటూ విస్తృతమై ఉంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ రీఎగ్జామినేషన్ నిర్వహించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇదే ఎన్టీఏ యూజీసీ నెట్ని నిర్వహించి ఆ యూజీసీ నెట్ ప్రశ్నాపత్రం పరీక్ష నిర్వహించడానికంటే ముందే డార్క్ నెట్లో పొందుపరచడం, అంటే మొత్తంగా లీక్ అయిపోయింది. డార్క్ నెట్ అనేది వెబ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితిలో ఆ పరీక్షను రద్దు చేసింది. అలాగే ఈ పరీక్ష విషయంలో కూడా విస్తృతంగా అది లీక్ అయినట్టుగా నిర్ధారిస్తే కనుక దీన్ని కూడా రద్దు చేస్తారు. లేదు అది కొంత ప్రాంతానికి కొంతమందికి మాత్రమే పరిమితమైంది అనుకుంటే వారిని ఈ జాబితా నుంచి తొలగించి మరోసారి పరీక్ష రాయడానికి వీల్లేకుండా వారి మీద నిషేధం విధించి మిగతా ప్రక్రియనంతా యథాతథంగా కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఇదొక వైపు అయితే, మరోవైపు ఇటువంటి లీకేజ్లు లేకపోతే ఇటువంటి లోపాలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడడం కోసం ఎన్టీఏని మరింత పటిష్టం చేయడం కోసం కేంద్ర విద్యాశాఖ ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటై 2 నెలల్లోగా ఈ సిఫార్సులతో కూడిన నివేదిక ఇవ్వనుంది. ఇందులో టాప్ మోస్ట్ ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా సభ్యులుగా చేర్చారు. ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రందీప్ గులేరియా ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీజే రావు, మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్లు కె రామమూర్తి, పంకజ్ బన్సల్, ఢిల్లీ ఐఐటి అధ్యాపకులు ఆదిత్య మిట్టల్తో పాటుగా కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్ జైస్వాల్, వీరందరూ కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. 2 నెలల పాటు ఈ ఎన్టీఏని పటిష్టం చేసే క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు చేపట్టాలి అన్న దాని మీద ఒక సమగ్రమైన నివేదికను అందిస్తారు. దాని ఆధారంగా తదుపరి కేంద్రం ఈ ఎన్టీఏని ఆ రకంగా బలపరుస్తుంది. ఎందుకంటే లీకేజ్ అన్నది సాదాసీదా విషయం కాదు, ఇది ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. దీని మీద రాజకీయం చేయవద్దు అంటూ కేంద్ర విద్యాశాఖ చెబుతోంది. కానీ రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో ఘోరంగా విఫలమైంది అంటూ వారంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. పరీక్షను మరోసారి నిర్వహించాలి, లీక్ ప్రూఫ్ తోటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. కానీ కేంద్ర విద్యాశాఖ బీహార్ పోలీసుల నివేదికను అనుసరించి తదుపరి చర్యలు చేపట్టేందుకు అడుగులు వేస్తోంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కవ్వాల్ టైగర్ జోన్ బాధితుల సమస్యలపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. నిర్వాసితుల అవస్థలపై టీవీ9 వరుస కథనాలతో జిల్లా కలెక్టర్, డిఎఫ్ఓ పునరావాస గ్రామాలను సందర్శించారు. కొత్త ముదిపడ గ్రామానికి వెళ్లిన కలెక్టర్, డిఎఫ్ఓ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మొదటి ప్యాకేజీ 15 లక్షల రూపాయలను లబ్ధిదారులకు అందజేస్తామని, రెండో ప్యాకేజీ కింద 2.5 ఎకరాల సాగు భూమి ఇస్తామని చెప్పారు. ఇక పునరావాస కుటుంబాలకు వ్యవసాయ భూమి ప్యాకేజ్ 1 అందలేదంటూ టీవీ9తో గోడు వెళ్లబోసుకున్నారు కవ్వాల్ టైగర్ జోన్ బాధితులు. దాంతో పునరావాస గ్రామాల గోసను టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది.
టీవీ9 కథనాలకు స్పందించిన కలెక్టర్, డిఎఫ్ఓ మైసంపేట, రాంపూర్ పునరావాస గ్రామాల ప్రజలతో సమావేశమయ్యారు. వారంలోగా పునరావాస ప్యాకేజీలు అందిస్తామని వెల్లడించారు. అటు ప్రభుత్వ యంత్రాంగంలో కదలికతో టీవీ9కి కృతజ్ఞతలు చెప్పారు కవ్వాల్ టైగర్ జోన్ నిర్వాసితులు. తమ కష్టాలు తీర్చిన టీవీ9కి రుణపడి ఉంటామన్నారు. టీవీ9 కథనాలతో కలెక్టర్, డిఎఫ్ఓ తమ గ్రామానికి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, 2012లో కవ్వాల్ టైగర్ జోన్కు సంబంధించిన ఏరియాను గుర్తించారు. ఈ టైగర్ జోన్లో అభయారణ్యాన్ని సేవ్ చేస్తూ పులుల రక్షణ కోసం పులులు అభయారణ్యంలోకి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తూ నిర్వసిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిని రీలొకేట్ చేయాలంటూ కూడా గతంలోనే తేల్చారు. ఆ దిశగానే పైలట్ ప్రాజెక్టుగా కవ్వాల్ టైగర్ జోన్లో పునరావాస ప్రాంతంగా ఎంచుకొని 2 గ్రామాలను తరలింపు చేపట్టారు. అందులో భాగంగానే దశాబ్దం తర్వాత పట్టాలెక్కిన ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి ప్రాజెక్టుగా సక్సెస్ అయింది. అందులో భాగంగా మైసంపేట, రాంపూర్ గ్రామాలకు సంబంధించిన ప్రాంతాలను కొత్తమద్దిపడగ కడెం మండలం, నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొత్తమద్దిపడగ గ్రామానికి రీలొకేట్ చేశారు. ఇక్కడికి 148 కుటుంబాల్లో కేవలం 94 కుటుంబాలు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాయి. అయితే ఇందులో 2 ప్యాకేజీలకు సంబంధించిన విధి విధానాల ప్రకారం వాళ్లకు పునరావాసాన్ని కల్పించారు. మొదటి ప్యాకేజీలో 15 లక్షలు తీసుకుంటామంటూ 48 కుటుంబాలు అంగీకరించడం, రెండో ప్యాకేజీలో 94 కుటుంబాలు తమకు ఇల్లు కావాలి, వ్యవసాయ భూమి కావాలంటూ కోరడంతో ఆ విధంగానే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే 15 లక్షలకు సంబంధించి 48 కుటుంబాలకు ఇప్పటి వరకు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తమ గ్రామాలు ఇప్పటికే కవ్వాల్ టైగర్ జోన్ నుంచి బయటకు వచ్చేసాయి, కొత్తమద్దిపడగ ప్రాంతానికి వెళ్ళిపోయాయి. ఆ ప్రాంతంలో పునరావాసం కల్పించారు కానీ రోడ్డు, రవాణా, విద్య, వైద్యం అన్ని సౌకర్యాలు కనిపించారు కానీ జీవనోపాధి లేకుండా పోయింది. అక్కడ వ్యవసాయం, పోడు వ్యవసాయం చేసుకునే వారం ఈ సీజన్ ప్రారంభంలోనే, జూన్ ప్రారంభంలోనే వ్యవసాయం ప్రారంభమయ్యేది. మేము రైతులుగా మారే వాళ్ళం, ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యవసాయ కూలీలుగా మారిపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు. 2.30 గుంటల భూమిని మాకు ఒక్కొక్క కుటుంబానికి అప్పగించారు కానీ రాళ్ళు రప్పలున్న భూమిని ఇచ్చారు. ఈ భూమిలో సాగు చేసే అవకాశం లేదు. వెంటనే ఈ భూముల్ని చదును చేసి అటవీ శాఖ మాకు మళ్ళీ అప్పగించాలి, అప్పుడు మేము వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. టీవీ9కు గోడు వెళ్ళబోసుకున్నారు. ఈ టీవీ9కి వరుస కథనాల తర్వాత ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. జిల్లా కలెక్టర్ అభిలాష అక్కడికి చేరుకొని కొత్తమద్దిపడగ ప్రాంతంలోని రీలొకేషన్కు సంబంధించిన కొత్తమద్దిపడగ, మైసంపేట, రాంపూర్ గ్రామస్తులతో మాట్లాడారు. వాళ్లకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల్లోగా సమస్యలన్నింటినీ పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఏదైతే విద్యా వైద్యానికి సంబంధించి పాఠశాలను ఏర్పాటు చేశారో, ప్రాథమిక ఆసుపత్రి కూతవేటు దూరంలోనే ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా తాగునీటికి సంబంధించి మిషన్ భగీరథ నీటిని ఏర్పాటు చేశారు. ఆ నీటి కష్టాలు కూడా ఉన్న నేపథ్యంలో బోర్ల ద్వారా నీటిని ఇంటింటికి తరలించే ఏర్పాటు చేయాలని కూడా అధికారులకు సూచించారు. మరోవైపు డిఎఫ్ఓ కూడా ఆ గ్రామాన్ని సందర్శించి గ్రామంలో ఉన్న సమస్యలను, అటవీ శాఖకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్న పరిస్థితులు కనిపించాయి. ఓవరాల్గానైతే ఇటు డిఎఫ్ఓ, కలెక్టర్ రావడంతో మా కొత్తమద్దిపడగకు సంబంధించిన సమస్యలు పూర్తిగా సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నాయంటూ టీవీ9కు కృతజ్ఞతలు తెలిపారు. ఓవరాల్గా 98 కుటుంబాలు ఇప్పుడు అక్కడ నివసిస్తున్నాయి. 48 కుటుంబాలకు 15 లక్షలకు సంబంధించిన మంజూరు కావాల్సి ఉంది. ఆ 15 లక్షలు జాయింట్ అకౌంట్లో ఉన్నాయి. కలెక్టర్కు ఆ గ్రామస్తులకు సంబంధించిన, కుటుంబాలకు సంబంధించిన జాయింట్ అకౌంట్లో ఉన్నాయి. ఆ జాయింట్ అకౌంట్లో ఉన్న డబ్బులను కూడా తిరిగి త్వరలోనే వారం రోజుల్లోనే అప్పగిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా సమస్యలన్నీ సాల్వ్ చేస్తామంటూ జిల్లా కలెక్టర్ హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేశారు కొత్తమద్దిపడగకు సంబంధించిన, కవ్వాల్ టైగర్ జాన్కు సంబంధించిన నిర్వాసిత ఆదివాసీలు. రైట్, థ్యాంక్ యూ నరేష్.